మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల అభివృద్ధికి నాంది పలకనుందని కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు వివక్ష జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల అభివృద్ధికి సీఎం రేవంత్ ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రేపు మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగబోతా ఉంది. ఈ యొక్క ఉప ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం తొలిసారి జరగబోయేటువంటి సభ. ఈ సభలో అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి మన్యం జీవన్ రెడ్డి అయితే రేపు బరిలో నిలబడబోతా ఉన్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్యం జీవన్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. రేపు ఉప ఎన్నిక జరగబోతా ఉంది మహబూబ్ నగర్లో తొలిసారి, అంటే ప్రభుత్వం ఏర్పడినది ఏ విధంగా ఉండబోతుంది? అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మద్దతు ఎట్లా ఉండబోతోంది కాంగ్రెస్ పార్టీకి? నేను ఇప్పటివరకు చాలామందితో ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఉత్సాహానికి కారణం ఏంటంటే మన జిల్లా మన ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఈరోజు మన క్యాండిడేట్కు బలపరచుకోవాలని కాంగ్రెస్ క్యాండిడేట్కు అందరూ బలపరిచే విధంగా చూస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి కూడా ఆ ప్రభుత్వంలో ప్రథమంగా వాళ్ళు నోటీస్ చేసింది ఏంటంటే ఎటువంటి గౌరవానికి నోచుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా గౌరవం మాకు వస్తుందని చాలా ఆశతో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా పెద్ద మెజార్టీతో నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మనం చూస్తే ఇప్పటికే గత ప్రభుత్వం అయితే ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ కనీసం గుర్తింపు లేకపోగా అభివృద్ధి విషయంలో అయితే కొంత వివక్ష చూపింది. ఇదే క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పాలమూరు జిల్లా బిడ్డగా అయితే రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఎన్నికల అనంతరం అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరికీ కూడా గుర్తింపు వచ్చే విధంగా అభివృద్ధి కేటాయిస్తుంది. ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది రేపు కాంగ్రెస్ పార్టీకి? జిల్లా వ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థలను బలపరచాలి, గట్టిగా వాళ్ళ గౌరవం ఇవ్వాలి. తర్వాత వాళ్ళకు నిధులు విధులు, తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇప్పటి వరకు వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళు ఆఫీస్ లేదు, ఫెసిలిటీ లేదు, వాళ్ళకు కనీసం చైరు టేబుల్స్ కూడా సౌకర్యం, మినిమం సౌకర్యం లేదు. సో డెఫినెట్గా దాని మీద ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి గారు. అవన్నీ కూడా ఆఫీస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. డెఫినెట్గా పూర్వ వైభవం వాళ్ళకు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారని నేను ఆశిస్తున్నాను. నాతో నా విషయం చెప్పడం కూడా జరిగింది. అంటే ఇప్పటికే మనం చూడవచ్చు, కాంగ్రెస్ అభ్యర్థిగా మీరు ఉండడంతో పాటు మీరు అక్కడ ఒక సామాజిక సేవకులుగా అదేవిధంగా ప్రజా సేవలలో భాగంగా ఉన్నారు. కానీ అది ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం కాబట్టినే ఖచ్చితంగా గెలుపొందాలని ఇటు బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడో కేటీఆర్ ఆధ్వర్యంలో గోవాలో అయితే ప్రత్యేకంగా క్యాంపులు నిర్వహిస్తాను. ఈ క్రమంలో కూడా పాలమూరు ప్రజాప్రతినిధులు ఏం ఆలోచిస్తా ఉన్నారు, ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు? రేపు క్యాంప్ అనేది వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది గోవాలో, కానీ అంత స్పందన రాలేదని వాళ్ళు కూడా అనుకున్నారు. సో ఇప్పుడు ఓన్లీ పోలింగ్, దాని తర్వాత నా విజయం ఒకటే మిగిలింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏ విధంగా, అంటే తొలి బహుమతి అనుకోవచ్చా దీన్ని కాంగ్రెస్ పార్టీకి? డెఫినెట్గా పెద్ద మెజార్టీ ఇచ్చి మా సంఘీభావము ముఖ్యమంత్రి గారికి తెలపాలని అందరూ కూడా కార్యకర్తల్లో జోష్ ఉంది. అది డెఫినెట్గా అది ఇస్తాం మేము. అంటే మీరు ఒక కాంగ్రెస్ అభ్యర్థిగా అదేవిధంగా ప్రాంతవాసిగా మీరు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏం తెలపాలనుకుంటున్నారు? ఈ ఎన్నికను ఏ విధంగా చూడాలనుకుంటున్నారు? ఈ ఎన్నిక మన ముఖ్యమంత్రి ఫస్ట్ టైం మహబూబ్నగర్ జిల్లా వాసి అయింది కాబట్టి మనం పెద్ద ఎత్తున మన క్యాండిడేట్ను గెలిపించుకొని మహబూబ్నగర్ పురోగతికి ఇది పెద్దపీట వేయాలని మన ముఖ్యమంత్రికి తెలపాలని, దాంతోపాటు నాకు పెద్ద మెజార్టీ రావాలని అందరిని ఆశిస్తున్నాను. నేను అదే సపోర్ట్ నాకు ఉంటుందని నేను భావిస్తాను. రైట్. మనం చూసినట్లయితే రేపు జరగనున్నటువంటి మహబూబ్ నగర్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అవడంతో ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేస్తాము. వాళ్ళ ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికల అనంతరం అయితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూడా గ్రామ పంచాయతీలో సర్పంచ్కి ఎలాంటి హోదా అయితే ఉంటుందో వాళ్ళకి గౌరవించే విధంగా అక్కడ అన్ని రకాల చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అవకాశం కల్పిస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ యొక్క ఎన్నిక రేపు జరగబోయేటువంటి ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాప్రతినిధులందరూ కూడా పట్టం కట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్ అభివృద్ధికి అయితే వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తనను గెలుపొందించాలంటూ కూడా మనతో మన్యం జీవన్ రెడ్డి అంటా ఉన్నారు. కెమెరామెన్ సంజుతో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.